పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు, మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు, శాసనసభ్యులు దెందులూరు మాజీ విప్ చింతమనేని ప్రభాకర్, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, విగ్రహదాత మరియు నిర్వాహకులు, క్రాప గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు తలసిల పవన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. స్మరించుకోవడం అనేది ఎంతో ఆవశ్యకత. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తెలుగు జాతికి ఒక గుర్తింపుని, గౌరవాన్ని వన్నె తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు తెలుగు చలనచిత్ర సినిమాలో రారాజుగా వెలుగొందుతూ కోట్లాది రూపాయల సంపాదనని సైతం వదులుకొని ప్రజాసేవే పరమావధిగా భావించి ప్రజలకి సేవ చేయాలి, పేదవాడికి తినడానికి తిండి, ఉండడానికి గూడు, కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలనే ధ్యేయంతో ఆ రోజు పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ స్థాపించిన 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఒక రికార్డు సృష్టించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత ఈ పార్టీని అచంచలంగా ముందుకు నడిపిస్తూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ 1995 నుంచి ఈ రోజు వరకు 30 సంవత్సరాలు ఈ పార్టీని అప్రత్యేకంగా ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా 3 తరాలు చూస్తాం పార్టీని స్థాపించిన మహనీయుడు చంద్రబాబు గారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల నుంచి ఈ పార్టీని ముందుకు నడిపిస్తా మళ్ళీ ఈ రోజున పార్టీని భుజస్కంధాల మీద మోస్తూ ముందుకు నడిపించడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి నారా లోకేష్ గారిని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ శాశ్వతం. అధికారం మనకి ఎప్పుడు శాశ్వతం కాదు. అధికారం ఉండొచ్చు, అపోజిషన్ లో ఉండొచ్చు. ప్రజాసేవే పరమావధిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిరంతరం కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. మనం విర్రవేయడానికి కాదు, అహంభావంతో వ్యవహరించడానికి కాదు, ప్రజాసేవ చేయడానికి అనేది ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు గుర్తుపెట్టుకోవాలి. ఏ నాయకుడు శాశ్వతం కాదు, ఎవరో శాశ్వతం కాదు. వ్యవస్థ అనేది శాశ్వతం. గతంలో చాలా సార్లు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నాను. మనందరం మిచ్చ ఎన్టీ రామారావు గారు చెప్పినట్టుగా వ్యవస్థ అనేది శాశ్వతం, పార్టీ శాశ్వతం. పార్టీ లేదా ఎవరో లేడనేది గుర్తుపెట్టుకోండి. పార్టీ పరికరాలు మనగలగాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేసినప్పుడే ఇవాళ
మన ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి విగ్రహావిష్కరణ చేస్తున్నటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారి ఆత్మ కూడా శాంతించింది. మనందరినీ నిరంతరం ఆశీర్వదిస్తూ ఉంటాడు పై నుంచి. అది గుర్తుపెట్టుకొని అటువంటి వ్యక్తికి నిజమైన నివాళులు అర్పించాలంటే పార్టీని క్రమశిక్షణయుతంగా ముందుకు పోవడంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఆయన పేరు కావాలని అడుగుతున్నాను. ఈనాడు మొన్న ఇంతకు ముందు పీరియడ్లో 14-19 పీరియడ్లో మీ నక్కా ఆనంద్ బాబు గారు నిర్వహించాడు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు. ఎవడు పెట్టాడు? ఎవడన్నా పెట్టాడా? అన్నేళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. ఎవడన్నా ఎస్సీ పిల్లలు బతకాలి, ఎస్టీ పిల్లలు బతకాలి, వాళ్ళు ఉన్నత వర్గాలతో సమానంగా చదువుకోవాలి, వాళ్ళకి అవకాశాలు రావాలి అని ఆలోచించిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టినటువంటి గురుకులంలో చదువుకున్నటువంటి విద్యార్థినే ఈనాడు మరి ఆయన ఆర్థికంగా బలోపేతం అవటానికి ఎస్సీ ఎస్టీలు ముందుకు రావడానికి కారణం ఆనాడు ఆయన చూసినటువంటి ముందు చూపు వల్లే ఈనాడు ఆ పాఠశాలలో నడుస్తూ ఉన్నాయి. మా అన్నగారు అడిగేవాడిని, నాకు 2 సెక్షన్లు ఇవ్వు, 1 స్కూల్ ఇవ్వని చూసినటువంటి దాఖలాలు లేవు. మన అన్నగారు వచ్చిన తర్వాతే ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీకు ముఖ్యంగా చెప్పాలంటే మీరంతా డెల్టా వారు, మీరంతా ఆయకట్టుదారులు. మేము అప్లైన్లో ఉన్నాం. మా అన్న రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళ నాన్నగారు శివరామకృష్ణ గారు, వాళ్ళ బాబాయ్ దత్తుల గారు, వీళ్ళంతా కూడా లాంతర్లు పెట్టి నీళ్లు కట్టినటువంటి రోజులు మన అప్లాండ్ ఏరియాలో. అలాంటి కరెంటు బిల్లు కట్టలేక మేము అవస్థలు పడుతూ ఉంటే హార్స్ పవర్ 50 రూపాయలకే పెట్టి ఆనాడు అప్లాండ్ ప్రాంతాన్ని మరి సస్యశ్యామలం చేసినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈనాడు పామాయిల్ అనే మొక్క, పామాయిల్ మనం వాడుకుంటమే తప్ప పామాయిల్ మొక్క ఎలా ఉంటుంది? పామాయిల్ ఆవిష్కరణ మరి మేము రావటం మరి మొట్టమొదటిసారి ఈ మండలం కానీ ఈ గ్రామం కానీ ఈ నియోజకవర్గంలో ప్రోగ్రాంలో పాల్గొనడం మరి నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మా ఆనంద్ కూడా మరి అన్నా అని పిలుస్తాను ఎప్పుడు నేను, నువ్వు తప్పకుండా రావాలి అని అంటే విశాఖపట్నం నేను పెళ్లికి వెళ్ళాల్సి ఉండి నేను ఫ్లైట్కి 8 గంటలకు పెట్టుకున్నాను, 10 గంటలకు రక్షణ వేయాలి. మరి కొద్దిగా తక్కువ మాట్లాడినా మన మహనీయుడు గురించి చెప్పాల్సినటువంటి అవసరం భావితరాలకు ఉంది. ఆనాడు పార్టీని పెట్టి 9 నెలల్లో అధికారంలో తీసుకుని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి నాంది పలికినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి రామారావు గారు. ఒక్క మాటలో చెప్పాలంటే మైక్ సరిగ్గా రావట్లేదా? మనం ఇచ్చే ఈ రోజు 4,000 రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో అది 30 రూపాయలు. దానికి రూపశిల్పి మొట్టమొదట నా వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మీరెవరూ కూడా మర్చిపోవద్దు. అన్ని సంవత్సరాలు